ముఖ్యంగా అందరికీ నా వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు ముదునూరు శ్రీనివాసరాజు, దిండి సర్పంచ్. దిండి సర్పంచ్గా ఎన్నికై ఏదో మనం చాలా వాగ్దానాలు ఇచ్చా, ఇది చేస్తాను అది చేస్తానని. కానీ ఈ 3 సంవత్సరాలు ప్రభుత్వం ఏమీ మా నిధులు దోసుకుపోవటం కాకుండా వాళ్ళు మా హక్కులను కూడా మాకు సర్పంచులు ఎందుకు పనికిరారు అన్న రీతిలో మమ్మల్ని చాలా హింస పెట్టి చేశారు. కానీ వినాయకుడిని ప్రతి ఏటా వినాయక నీవు రోజు చెరువులో ఓ సంవత్సరం కొబ్బరి చెట్టు మీద వినాయకుడిని చాలా ఇబ్బంది పెట్టి, కానీ ఆ వినాయకుడు దయ వలన కరుణించి ఈనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మా హక్కులు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజునే అనుకున్నా, మన ప్రభుత్వం ఏర్పడితే ఇంటింటికి దిండి గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఇంటింటికి బొమ్మ ఇవ్వాలనుకున్నా. ఆ బొమ్మలో ప్రతి ఇంటికి సరఫరా చేసి నా కోరిక తీర్చుకుని ఇవాళ అంగరంగ వైభవంగా వినాయక చవితిని వినాయకుడిని ఈ 3 రోజులు 9 రోజులు నవరాత్రులు అన్ని రోజులు తర్వాత భారీ ఊరేగింపుతో మేము చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి. పుణ్యక్షేత్రాలు కూడా అన్ని తిరిగారు. ఎలక్షన్లో ఆయన పాల్గొన్నప్పుడు మాట అన్నారు, నేను ఇది మనకి ఈ ఎలక్షన్లో మనం నెగ్గి మా సర్పంచ్ హక్కులన్నీ మాకు మళ్ళీ తిరిగి మాకు హక్కులన్నీ మనకు ప్రభుత్వం ఏర్పడి మనకు ఇస్తే దిండి గ్రామం అంతా తిరిగి వినాయక విగ్రహాలు పంచిపెట్టి మనకి ఫస్ట్ గుండా వచ్చి వినాయక చవితి ఉత్సవాలు ఎంతో 9 రోజులు ఘనంగా జరిపిస్తానని దగ్గరుండి మొత్తం చేస్తానని ఆయన మొక్కుకున్నారు. ఆయన మొక్కుకున్నట్టే ఆయన హక్కులు, సర్పంచుల హక్కులు, వాళ్ళకు వచ్చే నిధులు అన్నీ కూడా వాళ్ళకు వచ్చి సక్రంగా దేవుడి వినాయకుడు దయ వల్ల అన్నీ కూడా సక్రంగా వాళ్ళకి వచ్చాయి. అందుచేత సీనరాజు గారు ఎంతో ఉత్సాహంతో ఈ వినాయక 9 రోజులు కూడా ఆయన దీక్ష ఉపాసంతో ఉండి ఎంతో ప్రతిష్టంగా ఆయన ఈ దీక్షను అమలు చేసి